హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్లో కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రాడ్ అంటే అర్థం ఏంటి అంటే మోసం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ ఫ్రాడ్ అంటే అతను మోసానికి పాల్పడ్డాడు. హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ ఫ్రాడ్ అంటే అతను మోసానికి పాల్పడ్డాడు. నెక్స్ట్ వర్డ్ రూల్స్ అంటే ఏంటి అంటే నియమాలు అని అర్థం. సో మనకు గవర్నమెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి, స్కూల్స్లో వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, వీటిని మనం నియమాలు అని పిలుస్తాం. ద రూల్స్ ఆఫ్ ద గేమ్ వర్ అండర్స్టూడ్ అంటే ఆట యొక్క నియమాలు అర్థమయ్యాయి. సో గేమ్స్కి కూడా రూల్స్ ఉంటాయి కదా. సో ద రూల్స్ ఆఫ్ ద గేమ్ వర్ అండర్స్టూడ్ అంటే ఆట యొక్క నియమాలు అర్థమయ్యాయి. నెక్స్ట్ వన్ ఎక్సైటెడ్ అంటే ఏంటి అంటే ఉత్సాహంగా. ఓకే, ఏదైనా సంతోషకరమైనది ఏదైనా సిచ్యువేషన్ మనకు ఉంటే మనం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫెస్టివల్ వారు పండుగ గురించి ఉత్సాహంగా ఉన్నారు అని అర్థం. దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫెస్టివల్ వారు పండుగ గురించి ఉత్సాహంగా ఉన్నారు. నెక్స్ట్ వన్ ప్రౌడ్ అంటే ఏంటి అంటే గర్వం. ప్రైడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే గర్వము నాశనానికి కారణమవుతుంది అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ప్రౌడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ప్రైడ్ అనేది నౌన్. సో రెండిటి యొక్క మీనింగ్ కూడా సేమే అనమాట. నెక్స్ట్, ఐ విల్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ నేను నా తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తాను అని అంటుంటాం కదా. సో అప్పుడు ఏ విధంగా చెప్పాలి అంటే ఐ విల్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. నెక్స్ట్, ఫేవరెట్ అంటే ఏంటి అంటే ఇష్టమైన. ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అని అర్థం. దట్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ అంటే అది నాకు ఇష్టమైన మూవీ అని అర్థం. బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి. జనరల్గా మనం పిల్లలకు చెప్తూ ఉంటాం కదా, సో నిశ్శబ్దంగా ఉండండి అని, అంటే బీ క్వైట్. ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ బీ క్వైట్ ఇన్ ద లైబ్రరీ. సో లైబ్రరీలో చాలా నిశ్శబ్దంగా ఉండాలి. బీ క్వైట్ ఆర్ ద టీచర్ విల్ బీట్ యూ నిశ్శబ్దంగా ఉండండి లేదంటే టీచర్ మిమ్మల్ని కొడతారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇరిటేట్ అంటే అర్థం ఏంటి అంటే చికాకు లేదా చిరాకు అని అర్థం. హిస్ టోన్ ఇరిటేటెడ్ హర్ అంటే అతని స్వరము ఆమెను చికాకు పెట్టింది అని అర్థం. హిస్ టోన్ ఇరిటేటెడ్ హర్. నెక్స్ట్, థింక్ అంటే ఏంటి అంటే ఆలోచించు అని అర్థం. థింక్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ అంటే ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించండి అని చెప్తూ ఉంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే థింక్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ అని చెప్పాలి. నెక్స్ట్, డిలే అంటే ఏంటి అంటే ఆలస్యం అని అర్థం. ద ట్రైన్ వాజ్ డిలేడ్ అంటే రైలు ఆలస్యం అయింది అని చెప్తూ ఉంటాం కదా. సో డిలే అంటే ఆలస్యం. ద ట్రైన్ వాజ్ డిలేడ్. నెక్స్ట్, సో రీసెంట్లీ అంటే ఇటీవల, రీసెంట్గా జరిగింది అని అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ఐ రీసెంట్లీ బాట్ అ సిడీ ప్లేయర్ అంటే ఇటీవల కాలంలో అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక సిడీ ప్లేయర్ కొన్నాను అని అర్థం అనమాట. సో దాన్ని ఐ రీసెంట్లీ బాట్ అ సిడీ ప్లేయర్.